నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ వచ్చేసి రైతు భరోసా మీద మీకు అప్డేట్. రైతు భరోసా నిధులు ఎవరెవరికి పడబోతున్నాయి, పడని వారు ఏం చేయాలి, పడ్డవారు ఎన్ని జిల్లాలకు పడ్డాయి, ఎన్ని గ్రామాలకు పడ్డాయి అనేది విధంగా పడని వారు ఏమేమి అప్లికేషన్ చేసుకోవాలంటే పట్టాదారు, నూతన పట్టాదారు, పట్ట పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ ఫోన్ నెంబరు, ఇవన్నీ బ్యాంక్ జిరాక్సు, అకౌంట్ ఇవన్నీ తీసుకుపోయి మీకు రైతు వేదిక ఒకటి, రైతు వేదికలో అప్లై చేసుకోవాలా. రైతు వేదిక అధికారికి అప్లై చేసుకోండి. మీకు డబ్బులు ఖచ్చితంగా పడితే రైతు భరోసా. అయితే మొన్న దాకా మాకు లిస్ట్ ఏమొచ్చిందంటే 32 జిల్లాలకు రైతు భరోసా పడ్డాయి. 32 జిల్లాలలో అది కూడా 666 గ్రామంలోనే పడ్డాయి. మిగతా గ్రామంలోకి రైతు భరోసా రాలేదు. మిగతా కొంతమందికి సగం మందికి పడ్డాయి. వేదిక మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మొత్తం మార్చి 31 లోపు ప్రతి ఎకరం నుంచి 50 ఎకరాలు ఉండని, ఎన్ని 100 ఎకరాలు ఉండని అందరికీ పూర్తి చేస్తామని ముచ్చట్నే చెప్పిండు. కానీ ఇంతవరకు ఎకరం ఉన్నోళ్ళకు కూడా రైతు భరోసా పడలేదు. కొంతమందికే పడుతున్నాయి. ఇంకా సగం మంది ఎకరాలు ఉన్న వరకు ఉన్న ఎకరం ఉన్న వీరికి రైతు భరోసా పడట్లేదు. ఎందుకు పడట్లేదు సారు అని అడిగితే ఏం చెప్తున్నా అనేది ఈ వీడియోలో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లాస్ట్ టైం అలా కలుద్దాం. మరి కొన్ని పైసలు ఎందుకు వేసి మిగతా రైతులు కాదా, కొంతమంది ఎత్తాడు. మిగతా వాళ్ళు ఎందరో రైతులు, ప్రతి ఒక్క రైతు బంధు పడాలని కోరుకుంటూ లాస్ట్ టైం అలా కలుద్దాం దోస్తులు. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు వీళ్ళకు మాత్రమే. మరి ఎవరికైతే ఎన్ని జిల్లాలకు పడితే అనేది మొత్తం మ్యాటర్ చూద్దాము. అందరికీ రావాలని కోరుకుందాం. మరి నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సరిత ఒక ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా దరఖాస్తు కోసం రైతులు పట్టాదారులు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్సులు కాపీలతో పాటు దరఖాస్తు పత్రాన్ని సమీప వ్యవసాయ విత్తన అధికారికి సమర్పించాలి కోరారు. దీంతో పాటు గతంలో రైతు భరోసా పొందిన రైతులు బ్యాంకు అకౌంట్ నెంబరు అవమానాలు ఉన్నట్లయితే సంబంధించిన రైతుల దరఖాస్తులు సమయ వ్యవసాయ అధికారి ఉపయోగించాలి. వ్యవసాయ అధికారిని కలిసి మనకు చేసుకోవాలి. ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు శ్రీకారం చుట్టింది. ఒక్కొక్క మండలంలో 18, ఒక్కొక్క గ్రామంలో 4 పథకాలు కానీ లబ్ధిదారులను ఎంపిక చేసే వారికి ప్రభుత్వం సాయం అందజేశారు. అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 32 జిల్లాల్లో 563 మండలాలకు చెందిన 577 గ్రామాల్లో 4,41,911 మంది రైతు ఖాతాలకు సంబంధించిన 9,48,338 ఎకరాల భూమికి వారి ఖాతాలో రైతు బంధు 5,569 కోట్లు జమ చేసింది. అయితే ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా సాయం అంది రైతుల ఖాతాలోకి ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే మార్చి 31లోగా రాష్ట్రంలో ప్రతి రైతు ఖాతాలోకి పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఒక్క ఏడాది రైతు ఖాతాల సమయం కోసం రైతు భరోసా 54,280 కోట్లు జమ చేశామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్ 72,000 కోట్ల నిబంధనలు వ్యవసాయ సాయం అంది అని అనుబంధ రంగానికి కేటాయించారు గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధించిన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అదేవిధంగా ఆదేశించారట. చూసిర్రా మరి ఊళ్ళో మనకైతే రైతు భరోసా మార్చి 31లోకి అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తామని మరి తుమ్మల నాగేశ్వరరావు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ
మనకు హామీ ఇచ్చినట్లయితే మొత్తము 72,000 కోట్ల నిధులను వ్యవసాయానికి విడుదల చేసినామని చెప్తుర్రు. మరి పడతాయా పడయా చూడాలి. ఇక మరి చూసిరా దోస్తులో మన అప్డేట్ ఎట్లా ఉంది. మనకు ఎకరానికి చొప్పున ఎకరానికి 6,000 చొప్పున మనకు రైతు 32 జిల్లాల్లో 563 మంది గ్రామాల్లో 577 లక్షల మందికి మనకు రైతు ఖాతాల్లో జమ అయినాయి పైసలు. మిగతా వారికి జమ కాలేవు. ఎందుకు? మిగతా రైతులు కాదా? అందరికీ చేస్తామని రైతు భరోసా ఇస్తామన్నప్పుడు ప్రతి ఒక్క రైతులకు టింగుమని రైతు ఖాతాలోకి డబ్బులు జమ కావాలి. అది కూడా చెప్తున్నాను. మొన్న నా ఛానల్ ద్వారాను ప్రతి ఒక్క రైతులే ప్రతి ఒక్కరు మీకు ఓటేసేస్తారు కాంగ్రెస్కు. అందరికి డబ్బులు ఖచ్చితంగా పడాలి. మీరు మాత్రం అందరికీ ద్రోహం చేయొద్దు. సగం మందికి ఆపితే కూడా కరెక్ట్ కాదు. రాబోయే సర్పంచ్ ఎన్నికల మాత్రం మీకు దెబ్బ పడుతుంది. ఇది మాత్రం పక్క. రైతు భరోసా అనేది అందరికీ ఇప్పుడు ఖచ్చితంగా అవసరమే. ఒక్కొక్కళ్ళు రైతు కూలీలు కూడా రైతు ఆత్మీయ భరోసా అన్నావు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, ఆత్మీయ భరోసా అది కూడా లేదు. ఇది కొందరు వేస్తున్నావు ఆత్మీయ భరోసా. మరి వేస్తున్నావు దాని మీద క్లారిటీ లేదు. అది కూడా నేనే కలుపుతాను. మరి కలిపినవా లేదా దానికి సంబంధించిన మ్యాటర్ మాత్రం చెప్తలేవు. మరి సరైన దోస్తులు మరి వీడియోలు వస్తే లైక్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళీ కొత్త అప్డేట్ మీకు ఇస్తాను.